స్వరాజ్య మైదానాన్ని చైనా వాళ్లకి కట్టబెట్టినట్లు పేద ప్రజల ఇళ్ల స్థలాలు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని వైసీపీ నగర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో నిలిపివేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్లను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదల పక్షాన వైసీపీ అండగా నిలబడి ప్రజా పోరాటాలు చేస్తుందని టీడీపీ ప్రభుత్వాన్ని వంగవీటి హెచ్చరించారు. విజయవాడ ప్రకాష్ నగర్ వద్ద వైసీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో పాయకాపురం, సింగినగర్ ప్రాంతాల్లో నిలిపివేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న వైసీపీ నగర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పేదల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వరాజ్య మైదానాన్ని చైనాకు కట్టబెట్టినట్లు పేదల ఇళ్లు తొలగించి వాటిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు రిజిస్ట్రేషన్లు లేక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వక వారి పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పేదల పక్షాన వైసీపీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిలిపివేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు వెంటనే పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొన్ని వేల కుటుంబాలు ఉంటున్నాయి. ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆపేయమని చెప్పని ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎక్కువ శాతం మధ్యతరగతి లేదంటే రోజువారీ కూలిపోయిన తీసుకునే వాళ్ళు ఉంటారు. ఫీజులు కట్టుకోవాలని చెప్పంటే బ్యాంకులో ఇళ్ల పట్టాలు పెట్టుకుని తాకట్టు పెట్టుకుని ఫీజులో లోన్ తెచ్చుకుని వాళ్ళు కట్టుకునే వాళ్ళు, లేదంటే ఇతర అవసరాల కోసం తాకట్టు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ బ్యాంకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆపేశారని చెప్పని అర్థాంతరంగా ఆపేశారు. దేనికి ఆపేశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కక్ష సాధింపు చర్య విజయవాడ ప్రజల మీద అని చెప్పి అడుగుతున్నాం. ఓ పక్కన పీడబ్ల్యూ గ్రౌండ్ కూడా ఇలాగే చైనా, జపాన్ కంపెనీకి తాకట్టు పెట్టేసినట్టు ఇది కూడా ఈ స్థలం కూడా అందరినీ అంటే ఇన్ని వేల కుటుంబాలు అందరినీ తొలగించేసి ఇక్కడ మీరు ఎవరికి తాకట్టు పెడదామని చూస్తున్నారా అని చెప్పి మేము వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము పక్కన రోడ్డు పక్కన దీక్ష చేస్తుంటే, ధర్నా చేస్తుంటే మా మీద అవాకులు చవాకులు మరి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు సుప్రీంకోర్టు ఆర్డర్ ధిక్కరించి హైవే మీద కొన్ని వేల వాహనాలు లక్షల మంది తిరుగుతుంటే ఇవాళ ప్రజల సొమ్ముతోటి నవనిర్మాణ దీక్ష అని చెప్పని ఏం సాధించాడని చెప్పని 2 సంవత్సరాలుగా అని చెప్పని నవనిర్మాణ దీక్ష అని చెప్పి పెడుతున్నాడని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతసేపు ప్రజలు మభ్య పెడతానికి ఒక ఈవెంట్ మేనేజర్ లాగా ఉన్నాడు తప్ప ప్రజల తరపున ముఖ్యమంత్రి లాగా ఎక్కడ పనిచేయట్లేదు. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ ఏ సమస్యలు ఉన్నాయో అని చెప్పి పట్టించుకునే పరిస్థితి లేదు. పుష్కరాల పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు తొలగిస్తూ ఉన్నాడు. మొత్తం ఎక్కడ పడితే అంత నాశనం, విజయవాడ నగరాన్ని నాశనం చేస్తున్నాడు తప్ప ఎక్కడ బాగు చేసినట్టు లేదు. నీటి సమస్య కానీ, ఇళ్ల పట్టాల సమస్య కానీ ఇటువంటి పట్టించుకునే పరిస్థితులు లేనే లేడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తామని చెప్పన్నాడు. ఫ్రీగా దేవుడు కాక ఇవాళ రిజిస్ట్రేషన్ టోటల్గా ఆపేశాడు. కక్ష సాధింపు చర్యలాగానే ఉంది. ప్రజల మీద అసలు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది.